వందనాలండి. ఈరోజు మార్చి 9 పునాదులు జాగ్రత్త పరచుకోవడం గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. కీర్తన 11:3లో కీర్తనకారుడు అంటున్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రతి విశ్వాసి మనసులో ఈ ప్రశ్న ఉదయించాలి. సమాధానం కొరకు వెతకాలి. ఒకే ఒక్క పరిష్కారం దేవుని వైపు మల్లటే. అయితే మన విశ్వాసానికి, జీవితానికి, సార్వత్రిక సంఘానికి పునాది యేసుక్రీస్తు మూలరాయిగాను, అపోస్తులు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అనుభవము, క్రీస్తు బోధల ద్వారా పొందిన సిద్ధాంతాల ద్వారా సంఘం యొక్క వాక్యాధారమైన పునాది వేయబడింది. అబద్ధ బోధలు ఈనాడు చాలా విశేషంగా ఉంటూ యవనస్తులను, విశ్వాసులను, అనేకులను ఆకర్షిస్తూ వారిని ఎట్టుపోవాలో, ఏది నమ్మాలో తెలియని పరిస్థితిలోకి తీసుకెళ్తున్నాయి. సిద్ధాంతాల్లో వచ్చిన తప్పులు నెమ్మదిగా పునాదులను తవ్వివేస్తున్నాయి. అందును బట్టి సంఘాలు స్థిరత్వాన్ని కోల్పోతున్నాయి. పునాదులు కదులుతుంటే మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఏది ఏమైనా దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. యేసుప్రభు తన శిష్యులతో మొదటిసారిగా సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు పేతురుతో అన్నాడు, తన జీవం గల దేవుని కుమారుడని పేతురు చెప్పిన సత్యము అనే ఈ పునాదిపై కడతాను అంటున్నాడు. దాని గురించి చెప్తూ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. పేతురు ప్రభు ద్వారా ఈ సత్యంను అందుకున్న తర్వాత 1 పేతురు 2:4-6లో పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు విశ్వాసులందరూ సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అంటున్నాడు. ఈ మందిరము అపొస్తలులు, ప్రవక్తలు యేసుప్రభువును మూలకు తలరాయిగా ఉంచి వేసిన పునాది. అపొస్తలులు క్రీస్తుని గురించి నేరుగా ప్రకటించేవారిగా ఉన్నారు. దానికి కారణము వారు ప్రత్యక్ష సాక్షులుగా ఆయన జీవితము, మరణ, పునరుత్థానములు చూసినందున విశ్వాస్యతతో పరిచర్య చేశారు. వారికి ఇవ్వబడిన సత్యం మార్చకూడదు. ఈ సత్యం విశ్వాసులందరి నడుమ ఐక్యత, స్థిరత్వం ఇస్తున్నాయి. అబద్ధ సిద్ధాంతాలు క్రూరమైన తోడేళ్లుగా సంఘం లోపలే ఉండి సత్యం అనే ముసుగులు అబద్ధాలు తెస్తున్నాయి. ఉదాహరణకు సంపద సువార్త, అధిక కృప గురించిన బోధలు. ఇంకొందరైతే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అసలు దేవుడే కాడనే బోధ చేసే భయంకర స్థాయికి వెళ్తూ ఉన్నారు. యేసయ్యను గురించిన సత్యాలు వక్రీకరించి అపొస్తలులు చేసిన పునాదులు నాశనం చేస్తున్నారు. వారు క్రియల ద్వారా రక్షణ, కొత్త ప్రవచనాలు చెప్పి సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఈ విధంగా చేయటం ద్వారా నీతి కదిలిపోతుంది. అయితే ప్రభు నేర్పిన బోధలు తిరిగి తీసుకెళ్తే సంఘాలు పునరుద్ధరించబడతాయి. సంఘ పెద్దలు ఈ తప్పుడు బోధలను ధైర్యంగా ఎదిరించి అపొస్తలుల బోధలను ఎత్తి చూపించాలి. దానికి ఉన్న ఒకే మార్గము బెరయా సంఘం వారు పరిశోధించినట్లు లేఖనాలలో వెతకాలి. అపొస్తలుల కార్యం 17:11లో బెరయా సంఘం వాళ్ళ గురించి రాయబడింది. విశ్వాసులంగా మనం పునాదులు పాడైపోకుండానట్లుగా ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా తండ్రి, సంఘం అనే పునాది మీ బోధల మీద, సంఘానికి పునాది మీ బోధలనైనా అది అర్థం చేసుకొని ఆ పునాదులు కదలకుండా ఉండేటట్టు మేము ప్రార్థిస్తాం తండ్రి, ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు కూడా ధైర్యంగా నిలబడగల శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.